హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరితోని సమ్మర్లో మంచి ఫర్టిలైజర్ చేసి మొక్కలకి ఇచ్చారంటే మొక్కలు హెల్దీగా అలాగే అధికంగా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి. అది మల్లె చెట్టే కానీ, కనకమరాలే కానీ, గులాబీలే కానీ, మందారాలే కానీ, ఏ పువ్వులైనా సరే, ఏ వెజిటేబుల్ మొక్క అయినా సరే మంచి బలం చేకూరాలి అంటే ఈ ఫర్టిలైజర్ అయితే తప్పనిసరి. ఇది నేను దాదాపు ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి ఉంటాను నేను ఈ ఫర్టిలైజరు. అంత చక్కటి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇది. మన ఇంట్లో కొబ్బరి వాడకుండా పక్కన పడేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మంచిగా పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసి ఈ ఫర్టిలైజర్ చేయాలి. చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అదైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పుడు సమ్మర్లో అధికంగా మల్లె పువ్వులు, ఒక్కసారి మల్లె పువ్వులు పూసి మళ్ళీ పూయాలి అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి బలమైన ఫర్టిలైజర్ అయితే తప్పకుండా మొక్కకైతే ఇవ్వాలి. ఒకసారి పువ్వులు ఏవైనా సరే, నేను ఇన్ని కనకాంబరాలు, ఇన్ని మందారాలు, ఇన్ని మల్లె పువ్వులు కోస్తున్నానంటే మరి వాటికి అధికంగా బలం అయితే ఉండాలి. సాయిల్ని గుల్లగా, తేమగా, అలాగే అధిక ప్రోటీను సాయిల్లో మనం ఇచ్చినామంటే రూట్స్ ద్వారా అవి తీసేసుకొని మొక్కలు మంచి రిజల్ట్ అయితే మనకు అందిస్తాయి. కాబట్టి తప్పకుండా ఇలాంటివన్నీ ట్రై చేయాలి. మళ్ళీ ఏ కాలంలో చేయకపోయినా ఎండాకాలంలో మొక్కల్ని చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేనైతే ఒక్కరోజు కుదరక వాటర్ వేయకపోతే ఎంత ఘోరంగా ఎండిపోయినాయి అంటే మొక్కలు, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంత అధికంగా ఎండలైతే అధికంగా బలం కోసం అయితే ఈ ఫర్టిలైజర్ అయితే కంపల్సరీ చేయండి. నేను ఈ మధ్యకాలంలో చూపించిన ఏ ఫర్టిలైజర్ చేసుకున్నా మీకు పల్లి చెక్క కానీ, లేదంటే పొటాటోతో నిమ్మ తొక్కలు మిక్సీ పట్టి ఇవ్వడం అలాంటిది కానీ, అలోవెరా కొమ్మలు వాటర్లో నానబెట్టి ఆ వాటర్ కానీ, ఇలా ఏది మీకు అందుబాటులో ఉంటే అవైతే ఖచ్చితంగా ఇవ్వండి. ఇక్కడైతే మొత్తం కూడా అవి ఉన్నాయి కదా, కనకాంబరం మొక్కకి కాయలు మొత్తం చుంచాను. తర్వాత పువ్వులు అయితే మంచిగా చక్కగా వస్తున్నాయి. ఇంకా ఏప్రిల్ ఇప్పుడు ఎండుకు వచ్చింది కదా, ఏప్రిల్లో కూడా ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నాయి. పూలు కూడా చక్కగా వస్తున్నాయి పోషకాలు ఇవ్వడం వల్ల. ఇంకా ఏప్రిల్లో చాలా కేర్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఇచ్చిన ఫర్టిలైజర్ ఎలా చేసుకోవాలి ఏంటనే పూర్తి వివరాలు మీకైతే చూపిస్తాను. కొబ్బరి చెక్క, మీకు మీ ఇంట్లో కొబ్బరికాయ ఇలాంటిది ఏది ఉన్నా సరే తీసుకోండి. దీన్ని మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఈ మధ్య బాగా అన్ని మిక్సీ చేయడం వల్ల నా మిక్సీ జార్ కూడా గార్డెన్ కోసం అయితే ఖరాబ్ అయిందనే చెప్పాలి. అన్నీ గ్రైండ్ చేస్తున్నాను కదా, అందుకే చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వాటర్లో వేసాను, అంటే కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే సాఫ్ట్గా గ్రైండ్ అవ్వడానికి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టేసాను. ఈ వాటర్ కూడా పడేయకుండా ఒక దీంట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే దాన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఏదైనా కొబ్బరిని కుకింగ్లోకి వాడినప్పుడు కూడా కొంచెం పడేయకుండా ఇలా మొక్కలకైతే ఇవ్వండి. ఇదైతే నేను కొన్ని కొబ్బరి కొంచెం పేస్ట్ ఏమో కుకింగ్లోకి వాడుకొని కొంచెం ఏమో ఇందులో కలిపేసాను, మొత్తం కాకుండా. ఇప్పుడు ఆ కొబ్బరి అన్నీ కూడా ఇలా ఆ వాటర్ అంతా కూడా ఈ పెద్ద దాంట్లో కలిపేసాను. మళ్ళీ కాస్త అప్పుడు కడిగి వేసాను కదా ఇందులో కూడా కొంచెం కలిపేసా. ఈ పెద్ద బౌల్ నిండా మొత్తం కూడా కొబ్బరి వాటర్ అన్నమాట, అవంతా ఇందులో వేసేసాను. చూసారు కదా, వాటర్లో మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు 2 పెద్ద బకెట్లు తీసేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. అలా వేసుకుంటూ మళ్ళీ ప్లెయిన్ వాటర్ కూడా ఇందులో డైల్యూట్ చేసుకుంటూ మొక్కలకైతే ఇచ్చిన. మీరు కావాలంటే దీన్ని వడకట్టుకొని కూడా ఇవ్వచ్చు. చాలామంది అడుగుతారు, కొబ్బరి ఇచ్చినప్పుడు చీమలు పట్టవా? ఈ ఎండకు చీమలు ఎక్కడ వస్తాయండి బాబు, అంత ఎండ కొడతాంటే అసలు చీమలు బతుకుతాయి అసలు అందులో, అంత ఘోరంగా ఉన్నాయి. ఏదో వర్షాకాలం చలికాలం అంటే ఏమనుకుందాం, కానీ ఈ ఎండాకాలం ఎటువంటి ఇన్సెక్ట్స్ కూడా ఉండవు ఒక మొక్కలకి. అయితే నేను ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఒక్కరోజే ఒక ఈవినింగ్ వాటర్ అయితే వేయకపోవడం వల్ల చూడండి ప్రతి ఒక్క మొక్క కూడా అసలు ఎంత నిర్ఘాతపోయినాయి అంటే అసలు ఒక్కరోజు ఇంకా 1-2 రోజులు వేయకపోతే మాత్రం మొక్కలు ఇంకా చిన్న చిన్న కుండీలో అయితే చనిపోతాయి ఖచ్చితంగా. చిన్న కుండీలో ఉండేవి, పెద్ద పెద్ద పాట్స్లో ఉండేవి అయితే వడలిపోతాయి, మళ్ళీ తిరిగి వాటిచ్చాక సెట్ అవుతాయి.
ఇలా చిన్న చిన్న కుండీలో ఉన్నాయి మాత్రం అస్సలు బతకవు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకొని వాటరింగ్ అయితే ప్రాపర్గా చేయండి. ఎండాకాలం అయితే అమ్మో ఘోరమైన అంటే అతి ఘోరమైన ఎండలు. అసలు మొక్కలు అయితే నిజంగా గ్రీన్ నెట్ వేసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే ఈ ఎండాకాలం. ఇలా మొత్తం వాటర్లో డైల్యూట్ చేసేసుకొని మొక్కలకైతే ఇస్తున్నాను. అన్ని మొక్కలకు ఈ వాటర్ అయితే మంచిగా ఇచ్చేస్తున్నాను. చూసారు కదా మంచి పాలలాగా కనిపిస్తుంది అందులో ఇస్తుంటే. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సమ్మర్లో ఏ మొక్కలకైనా సరే. ఇక గులాబీలు, కనకాంబరాలు అన్ని మొక్కలకు, పూల మొక్కలకు, కూరగాయల మొక్కలకు అన్నిటికీ ఇచ్చిన. చూడండి ఇక్కడనైతే అసలు ఒక్కరోజు వాటర్ లేకపోతే మొత్తం అసలు ఆ చామంతి మొక్కలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఒక 3 మొక్కలు అయితే మొత్తం ఎండకి మాడిపోయినాయి అని చెప్పాలి. పుదీనా చూడండి ఎట్లయిపోయిందో. ఒక్కటే ఒకరోజు వాటర్ అయిపోతే ఇంత ఘోరంగా అయితే ఇంకెలా చెప్పండి. అసలు ఊరు వెళ్ళాలంటే కూడా నాకైతే భయం ఇస్తుంది. ఈ ఎండాకాలం మొక్కలు ఏమైపోతాయనే భయం. ఎండాకాలం వచ్చిందంటే ఊరు వెళ్ళాలని ఉంటుంది, ఈ మొక్కల గురించి ఆలోచన. మళ్ళీ ఇక్కడ చూసారు కదా మొగ్గలు ఇవన్నీ చూడండి నీళ్ళు వేయక వాడిపోయినట్టు అయింది. మళ్ళీ నీళ్ళు ఇచ్చాక ఒక 1 అవర్కి అవే సెట్ అయిపోతాయి. కానీ అసలు ఎప్పుడు కూడా నీళ్ళు ఇవ్వకుండా స్కిప్ చేయొద్దు. నేనేదో వర్క్ వల్ల పైకి రాలేకపోయాను, బయటకు ఎక్కడికి వెళ్ళుంటే లేట్ అయ్యేసరికి ఇంకా వేయలేదు. అలాగే మళ్ళీ కనకాంబరాలు ఎక్కువగా పూయాలంటే వీటిలో ఉన్న కాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ముందు చిన్న క్లిప్ చూపించాను. ఇక్కడైతే అన్ని కనకాంబరం ఆకులు పువ్వులు పూసి మా కాయలు ఉంటాయి కదా అవన్నీ కోసేస్తున్నాను. అవి కోసి ఒక మొక్క మొదట్లో వేసాను. వాటర్ వేసినప్పుడల్లా వాటి మీద వాటర్ పోయి చిటపట అంటున్నాయి. అది చిటికినప్పుడు వాటి నుంచి మొక్కలు అయితే అవే జర్మినేట్ అయితే. ఇప్పుడు మనం పెట్టిన దానికంటే వాటంతటా అవి మొలిసి జర్మినేట్ అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ అసలు ఈ సంవత్సరం అయితే కనకాంబరాలు. ఇక మీరు చూస్తున్నారు కదా మొత్తం కూడా అన్ని కాయలు అయితే ఇంక తెంపేసా. అసలు వారానికి 2 సార్లు ఖచ్చితంగా వస్తుంది కనకాంబరాలు, అంత చక్కగా వస్తున్నాయి. తప్పకుండా మీరు కూడా మీ గార్డెన్లో ఇలా చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకప్పుడు మేము చిన్నప్పుడు అయితే ఈ గింజలు తీసి మంచిగా పేపర్లో పెట్టి వర్షాలు పడ్డప్పుడు నారు పోసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకో అట్లా మొలవట్లేదు. వాటంతట అవి పడి మొలిసినప్పుడే చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే. ఇక్కడ చూసారు కదా ఇంకా కాయలు తీసాక మనం ఫర్టిలైజర్స్ ఇచ్చాక పువ్వులు అయితే ఈ విధంగా మళ్ళీ పూస్తున్నాయి. ఇప్పటికీ నేను 2 టైమ్స్ తీసానమాట ఆ కాయలు. మళ్ళీ ఇప్పుడు కూడా తీసే ఇక పువ్వులు కూడా ఇంత చక్కగా కోసి చూడండి ఎంత మాలలు అల్లుతున్నానో. అసలు ఒక్కొక్కసారి అయితే ఇంకా చూపించట్లేదు అల్లింది కూడా. ఈరోజు మార్నింగ్ అనమాట ఇది. ఈరోజు మార్నింగ్ నేను పొద్దున ఇవి కోసాను. ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇంత ఎండలకు కూడా ఎంత చక్కగా మంచి కలరు రంగు పెద్ద సైజులో మందారాలు అయితే చాలా బాగా వస్తున్నాయి. అలా వస్తున్నాయంటే మనం ఇస్తున్న పోషకాలు అలాంటివి. తప్పకుండా మీకు అందుబాటులో ఉన్న ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. నేను చూపించినవి అయితే రిజల్ట్ అయితే బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ మొత్తం సన్నజాజి మొగ్గలు కూడా చాలా వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ అవి చాలా వస్తాయి పువ్వులు అయితే. ఈ మధ్య మొత్తం కూడా అది కట్ చేసినాక మంచిగా బ్లూమ్ అయితే. ఇక్కడైతే ఇంకా మందారాలు తీసుకొని కిందికి వచ్చిన. పొద్దున్నే నేను వెళ్ళలేదు ఈరోజు, పైకి వెళ్ళకుండా నా దగ్గర ఉన్న పువ్వులతో నేను పూజ అయితే చేసుకున్నాను. మళ్ళీ ఏదో పని మీద పైకి వెళ్ళినప్పుడు అప్పుడు కోసుకొచ్చాను అనమాట. ఈరోజు కొన్ని ఇంట్లో గులాబీలు ఉంటే వాటితో చేసిన. తర్వాత గార్డెన్లోకి వెళ్ళి ఈ విధంగానైతే మొత్తం అలంకరణ అయితే చేసిన. ఈ సింపుల్ పచ్చి కొబ్బరితో ఇలా గ్రైండ్ చేసుకొని దీంట్లో వాటర్ కలిపేసి లేదంటే వడకట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కల మధ్యలో ఇచ్చారంటే నిజంగా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. కొబ్బరి
ఈ కొబ్బరిలోనే. పచ్చి కొబ్బరి బెల్లం కూడా నేను ఇంతకుముందు చేసిన, ఆ వీడియో కూడా కుదిరితే మాత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇందులో అయితే నేను ఎటువంటి బెల్లం యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు బెల్లాన్ని యాడ్ చేస్తూనే ఉంటాను కదా అని చెప్పేసి ఇందులో అయితే యాడ్ చేయలేదు. ఇలా వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలన్నిటికీ ఇవ్వడమే. ఈజీ ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు రిజల్ట్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూనే ఉన్నాను, ఎంత చక్కగా వస్తున్నాయి మన గార్డెన్లో పువ్వులు. కానీ ఇంకా ఒకసారి ఆకు తీసి పువ్వులు పూసాక మళ్ళీ చెట్టుకు సెకండ్ టైం పువ్వులు పూయాలంటే ఖచ్చితంగా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగా పనిచేస్తుంది. సెకండ్ టైం మల్లెపూల కోసం ఇది అధికంగా పువ్వుల్ని కూరగాయలన్నిటిని కూడా దిగుబడినిస్తుంది. కాబట్టి ఇలాంటి మనకు అద్భుతమైన ఫర్టిలైజర్స్ ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు, చాలా హెల్ప్ అవుతుంది. ఇలా అన్నిటికీ నేను ఇచ్చుకున్నాను, మీరు కూడా ఇలా చేసి మీ మొక్కలన్నిటికీ ఇచ్చారనుకో మంచి రిజల్ట్ ఉంటుంది. వాడిన తర్వాత కూడా మీరు ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి. నేను ఏదైతే ఎక్కువసార్లు వాడతానో అది బాగా పనిచేస్తుంది కాబట్టి వాడతాను. ఇప్పుడైతే దీన్ని నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాను, అసలు లెక్క కూడా లేదు నాకు. మీకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయి వీటిపైన కొబ్బరివి. నేను కుదిరితే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అప్పటి లింక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ సింపుల్ మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరు కూడా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. లైక్ చేసినప్పుడు హైప్ అనేది చాలా ఇంపార్టెంట్, తప్పకుండా హైప్ అయితే ఇవ్వండి.